వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. టీటీడీ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసిన ఈ ఘటనను ఖండిస్తూ పట్టణంలోని పాండురంగస్వామి ఆలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ పవిత్ర తిరుమల ప్రసాదం విషయంలో జరిగిన నిర్లక్ష్యం క్షమించరానిదని, తప్పు చేసిన వారెంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. ఈ నిరసన ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. అందరూ పడాలి బాబాయ్. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళిపోయారు దొంగలు. కల్తీ నెయ్యి చేసిన వారు, కల్తీ నెయ్యి కలిపిన వారు, కల్తీ నెయ్యి చేసిన వారు దొరికిపోయినారు దొంగలు. దొరికిపోయిన దొంగలు ఒక రాస్తారు, కల్తీ నెయ్యి చేసిన వారికి వస్తుంది. దొరికిపోయినారు దొంగలు, కల్తీ నెయ్యి చేసిన వారు. నెయ్యి విషయంలో కూడా దాచుకో నెయ్యి విషయంలో కూడా మహా వెంకటేశ్వర స్వామికి చేసిన ద్రోహానికి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి మోసానికి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి కల్తీ నెయ్యికి నాయకులు చెప్పాలి. సరఫరా చేసిన కంపెనీ వాళ్ళని, కల్తీని సరఫరా చేసిన దొంగలను, కల్తీని సరఫరా చేసిన వైసీపీ దొంగలను, కల్తీని సరఫరా చేసిన కంపెనీ దొంగలను, వైసీపీ నాయకుల్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దైవానికి చెప్పాలి. వెంకటేశ్వర స్వామి దైవానికి చెప్పాలి. వెంకటేశ్వర స్వామి దైవానికి చెప్పాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ప్రభుత్వ నాయకత్వం, సమాన నాయకుడు వెంకటేశ్వర స్వామి
మనందరికీ తెలుసు, మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ జరిగిందని సిట్ వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో నెయ్యే లేదు, ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి ఫ్లేవర్ తో నెయ్యిని తయారు చేసి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏవైతే ప్రసాదాలు ప్రిపేర్ చేశారో లడ్డు కావచ్చు, అలాగే పులిహోర కావచ్చు, ఇవన్నిట్లో కూడా నెయ్యిని కల్తీ నెయ్యిగా చేసినట్టు సిట్ వాళ్ళు కూడా మనకు కమిటీ పెట్టి కమిటీలో మనకు నిర్ధారించడం జరిగింది. వీటిలో పూర్తిగా రసాయనాలని ఉపయోగించి ఏవైతే కెమికల్స్, డేంజరస్ కెమికల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించి ఎన్నో రకాల యాసిడ్స్ ఉపయోగించి ఈ ద్రవాయనాలు ఉపయోగించి నెయ్యిని కూడా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం. ఇది గత ప్రభుత్వ నాయకుల హయాంలో ఈ కల్తీ నెయ్యి కాబట్టి హిందువుల మతస్థులందరూ కూడా కలిసి ఈ పోరాటాన్ని చేస్తున్నారు. ప్రతి ఇంట్లో హిందువులందరూ కూడా స్పందించాల్సిన సమయం వచ్చింది. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనము లిక్కర్ స్కామ్ కావచ్చు, ఎన్నో స్కాములు చేశారు, అక్రమాలు చేశారు, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, ఎన్నో విషయాల్లో వాళ్ళు దాచుకున్నారు. కానీ కూడా రాష్ట్ర ప్రజలు సైలెంట్ గానే అన్ని కూడా భరించారు. వీళ్ళని గత ప్రభుత్వ నాయకుల్ని ఎన్ని స్కాములు చేసినా, రాష్ట్రం మీద కోట్లల్లో అప్పులు చేసినా, లక్షల కోట్లలో అప్పులు చేసినా సరే రాష్ట్ర ప్రజలు సైలెంట్ గా వాళ్ళకి బుద్ధి చెప్పారు. కానీ మిగిలిన ఏ విషయంలోనూ అన్నిట్లోనూ వదిలేశారు. కానీ మన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని హిందూ మతస్థులందరూ కూడా ఎంతో పవిత్రంగా చూసే ప్రసాదాన్ని, ఎంతో పవిత్రంగా చూసే ఆలయంలో ఇంత ఫ్రాడ్ చేయగలిగారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉందో, లేదా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే దృశ్యగా వీళ్ళు ఎంత ఇదిగా వెళ్తున్నారో మనం చున్నెలు ఉన్నాయో అవి వాడుకుంటూ, లేదా మంచి నెయ్యిని తెస్తూ, మంచి పాలని ఫ్రెష్ గా బయట నుంచి తెచ్చుకొని మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటాం. కానీ ఒక చిన్న ఇంట్లో ఒక పూజ చేసుకునేటప్పుడు మనం అన్ని జాగ్రత్తలు తీసుకునేటప్పుడు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రసాదాన్ని అందరూ కూడా ఒక లడ్డును ఎంత పవిత్రంగా చూస్తారో, ఎక్కడున్నా సరే, రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడున్నా సరే ఆ లడ్డు పవిత్రత ఎక్కడికి పోకుండా అంత పవిత్రంగా చూసే లడ్డులో ఈ రోజు కల్తీ జరిగింది. పోనీ కల్తీ జరిగిందనే అనుకుందాం. నేను జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడని నేను అనట్లేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఈ అన్యాయం జరిగింది, తప్పు జరిగింది. అప్పుడు అధినాయకుడు బయటకు వచ్చి మేము చేసింది తప్పు, క్షమించండి అని దేవుడి దగ్గర అడగడానికి వారికి ఎందుకు అంత అహం అడ్డొస్తుందని వైసీపీ నాయకుల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో, వాళ్ళ హయాంలో అది అధికారులు చేసుండొచ్చు, లేదా నాయకులు చేసుండొచ్చు. ఎవరైనా సరే అన్యాయం జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు ఇది తప్పు జరిగింది, నేను మా వాళ్ళని ఇట్లా యాక్షన్ తీసుకుంటున్నాను అని నాయకుడు ఎందుకు వచ్చి చెప్పకూడదు? ఇంకా ఎందుకు వాళ్ళని సమర్థిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో స్టాంపేడ్ జరిగింది తిరుపతిలో, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేదు. కానీ ఆయన దిగొచ్చాడు, అందరినీ పరామర్శించాడు. తప్పు మా వల్ల జరిగిందని ఎవరైతే ఉన్నారో వాళ్ళని బదిలీ చేశారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. అలాంటి యాక్షన్స్ మన నాయకుడు తీసుకుంటాడు. మిగిలిన నాయకులు ఎందుకు తీసుకోకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా హిందువుల మతాలకి, ఈ పార్టీలకు అతీతంగా ఆయన ఖచ్చితంగా హిందువులకి సమాధానం చెప్పి తీరాలి. మన తిరుమలకి వెళ్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వాళ్ళు కూడా మీరు క్షమాపణలు చెప్పకపోతే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పి దేవుడి దగ్గర మీరు తలనీలాలు ఇస్తారో లేదా ఏం చేస్తారో దేవుడి దగ్గర క్షమాపణ బహిరంగంగా చెప్పి తీరాలని. మళ్ళీ అనిమల్ ఫ్యాట్ కలవలేదని వాళ్ళని వారు సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. సిట్ లో అనిమల్ ఫ్యాట్ కలవలేదు అని వాళ్ళు రాసివ్వలేదు. అనిమల్ ఫ్యాట్ గురించి తర్వాత చెప్తారు. ఫస్ట్ అయితే కెమికల్స్ కలిసాయా లేదా దాని విషయం సిట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చి ఆన్సర్ చెప్పడానికి లేదు? ఇంకా కూడా అనిమల్ ఫ్యాట్ లేదని కొబ్బరికాయలు కొడతారు. అసలు వాళ్ళు చదువుకున్నారా, చదువుకోలేదా, లోక జ్ఞానం ఉందా లేదా ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నిజంగా హిందూని మతాన్ని వాళ్ళు గౌరవించే వాళ్ళైతే, హిందువులైతే ఖచ్చితంగా బయటకు వచ్చి ప్రతి వైసీపీ నాయకుడు హయాంలో జరిగింది ప్రతి వైసీపీ నాయకుడు బయటకు వచ్చి క్షమాపణ చెప్పవలసిందిగా వైసీపీ నాయకుల్ని గట్టిగా ప్రశ్నిస్తూ డిమాండ్ చేస్తూ అడుగుతున్నాను.